ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చలప్పాలెం గ్రామానికి చెందిన రైతులు త్రోవగుంట మేజర్ కాలువ కింద ఉన్న ఆయకట్టు పరిధిలో ఏడాదిగా మిర్చి పంట సాగు చేస్తున్నారు. మిర్చికి గతేడాది మంచి లాభాలు రావడంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో మిరప పంటను సాగు చేశారు. అయితే 20 రోజులుగా త్రోవగుంట మేజర్ కాలువకు నీళ్లు వదలకుండా తాగునీరు పేరిట ఒంగోలు పరిసర ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పంట చేతికొస్తుంది అనుకునే సమయంలో సాగర్ నీరు అందక మిరప పంట ఎండు దశకు చేరిందని, కొంత కాయ దశలో మరికొంత పూత దశలో ఉన్న ఈ సమయంలో నీరు అందకపోతే మిరప పంట వేసిన రైతులకు పూర్తిగా నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. పెరిగిన పెట్టుబడులకు తోడు పండిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేక భారీగా నష్టపోతున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సొంతనూలపూడి మండలము మాది మైనపూడి గ్రామ పంచాయతీ చలపల్లం గ్రామం తాగుంట మేజర్ కాలువ. ఇప్పుడు మాకు ఇది 6 మైళ్ళ దూరం ఉంది. మామూలుగా ఎడ్డు కాడ నుంచి మాకు ఈ 6 మైళ్ళ దూరంలో 30 ఎకరాల మిరప సాగు తాగుంట మేజర్ కింద గురడపల్లి మైనరు తాగుంట మేజర్ రెండు ఎమ్మటమ్మటే కాలువలు అటు వాళ్ళు 20-30 ఎకరాలు లక్ష్మీపురపూళ్ళు వేసారు, మేము వేసాం. మాకు వాళ్ళకి కూడా ఒకటే కాలువ కాబట్టి పంటని కాపాడాలా. రిజర్వాయర్ రామతీర్థం రిజర్వాయర్ ఉంది కాబట్టి మాకు అంతా ఆశగా కలగన్నాము. ఆ రిజర్వాయర్ నుంచి సక్రంగా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు రైతులకి. అదేమంటే మంచినీళ్ళు అంటారు. పంటని కాపాడాలా. మీరు ఏప్రిల్ 15వ తారీఖు దాకా పంటను కాపాడే పరిస్థితి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. నీళ్ళు ఇచ్చి ఆ పంటను కాపాడాలంటే అసలే నష్టపోయి ఉన్నాం కాబట్టి ఏదో ఆ నష్టంలో కొంత కవర్ చేసుకోవడానికి నీళ్ళు కనుక ఈ 15 రోజులు పొడిగిస్తే వారానికి 2 రోజులు చొప్పున 15 రోజులు ఇవ్వచ్చు. వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి. రామతీర్థం డామ్లో నీళ్ళేం లేకుండా లేవు, కానీ మంచినీళ్ళ పేరు చెప్పి మాకు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మాది సొంతనూలపాడు మండలం సార్. మండలంలోనే మైనంపాడు గ్రామ పరిసరంలో చలపాలెం గ్రామం సార్. ఈ త్రోవగుంట మేజర్ ఆయకట్టు అనేది 15 రోజులు అయింది సార్ నీళ్ళు ఆపేసి. ఈ మిరప తోటలు వేసి మేము అసలే నష్టపోయి ఉన్నాం. కూలి వాళ్ళకి కూడా కట్టలేక రేటు లేదు. ఈ నీళ్ళు ఇమ్ముంటే ఇంకా లేవు అది ఇదని అని చెబుతున్నారు సార్. మాకు ఏదన్నా ఏప్రిల్ 15వ తారీఖు దాకా నీళ్ళు ఇస్తే మేము ఏదన్నా గట్టిన పడతాం సార్, లేకపోతే ఇంకేం లేదు.